వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే అమరజీవి జలాధార కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వసంతవాడలో మెగా వాటర్ ప్రాజెక్టుకు ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ కార్యక్రమానికి ప్రధాన కారకులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో అమరజీవి జలాధారతో 850 కోట్లతో సెంట్రల్ డెల్టా సుమారు 7 లక్షల మందికి తాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. దీని నుంచి పెద్ద లైన్ 4 అడుగుల పైప్ లైన్ మొత్తం రాజోల దాకా వెళ్తుంది. అంటే మన కాలువలు, మన డ్రైన్లు, మన రోడ్లు దాటుకుంటూ వెళ్తుంది. మనకు కావాల్సిన అన్ని చేయించి పెడతారు. ఈ స్కీము కంప్లీట్ అయ్యేటప్పటికి మన నియోజకవర్గంలో ఇంటింటికి మంచినీరు కానీ, ప్రతి ఊర్లో కుళాయిలకి మన వాటర్ ట్యాంకులు కానీ సప్లై పూర్తిగా అందేలా చేయాలనేది నా కోరిక. ఇప్పుడు ఇది అయిపోయాక కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామి మళ్ళీ మనం ఆయనకు కూడా అవసరాలు ఉన్నాయి. అక్కడ 2 లక్షల వాటర్ ట్యాంక్ ముందు మొదలెట్టమని చెప్పాను. అది లేదు, అది స్కీమ్లో లేదు. లేకపోతే కాదు, దేవుడిది కాబట్టి చేయాలని కోరితే మళ్ళీ అంగీకరించారు. మన ప్రాజెక్టు వారు, మెగా ప్రాజెక్టు వారు చేస్తున్నారు. ఇది మెగా ప్రాజెక్టు వారు డిపార్ట్మెంట్ కూడా 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ కట్టడానికి ఇప్పుడు ఇల్లు మళ్ళీ వాడపల్లి కూడా శంకుస్థాపన ఉంది. ఇంకా ఆల్రెడీ 1 లక్ష లీటర్లకే హెట్రోళ్ళు మొదలెట్టారు కదా, మొదలెట్టాలి. సైట్ ప్లాన్ ఇప్పించాం, అప్రూవల్ ఇప్పించాం. 1 లక్ష లీటర్లకి ఏమో పాత ఒకరు మాత భవనం కాడ 1 లక్ష లీటర్ వాటర్ ట్యాంక్ వాళ్ళు మొదలెడుతున్నారు. పూర్తిగా డొనేషన్ వాళ్ళు సొంత డబ్బులు వాళ్ళు మొదలెట్టాలి కట్టేస్తున్నారు. 75 లక్షలతో రెట్రో డ్రగ్స్ వాళ్ళు. 2 లక్షల వాటర్ ట్యాంక్ ఏమో మళ్ళీ వాడపల్లికి ఇప్పుడు మన స్కీమ్లో పెడుతున్నాం. దాన్ని ఇప్పుడు కొత్తగా కప్పెట్టిన స్థలాల్లో అది చేస్తున్నాం. స్థూలంగా ఇది ఏ గ్రామంలో ఏ కార్యక్రమాలు ఉన్నా మీరు కూడా ఒకసారి పరిశీలించుకోండి. మీకు ఎన్ని లీటర్ల వాటర్ ట్యాంకులు మీ ఊర్లో ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉన్నారు, సప్లై ఎలా ఉంది అనేది కూడా ఈ స్కీమ్స్ ద్వారా మళ్ళీ ఓహెచ్ఎస్ఆర్స్ మన విలేజ్ లో ఏదైతే ఓహెచ్ఎస్ఆర్స్ ఉన్నాయో ఆ ఓహెచ్ఎస్ఆర్స్ కూడా కవర్ చేసి ప్రతి ఇంటింటికి వాటర్ గతంలో జేజంలో ఏదైతే కొళాయి కనెక్షన్ చేశారో బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసి ప్రతి ఇంటింటికి వాటర్ వచ్చే విధంగా ఈ స్కీమ్ డిజైన్ చేయడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మొత్తం మనకి కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా అండ్ ఈస్ట్ గోదావరి ఈ 3 జిల్లాలు కవర్ అవుతున్నాయి. ఇది మొత్తం టోటల్ ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ మనకు కనిపిస్తుంది కదా. ఇలా ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పీగనవరం, అంబాజీపేట జస్ట్ చిన్న పార్ట్ అంతే. మిగిలింది మామిడికుదురు, రాజోలు, మలికిపురం, సెక్నేట్పల్లి, ఆంధ్రవేద దేవస్థానం ఎండింగ్ సార్. ఐనవేలు కూడా కవర్ అవుతుందంటారా? కొంత ఐనవేలు జస్ట్ పార్ట్ సార్. ఐనవేలు పార్ట్, అంబాజీపేట పార్ట్, అమలాపురం పార్ట్ అంతే సార్. బండార్లంక, మాచవరం కవర్ అవుతున్నాయి. అంబాజీపేటలోకి వస్తుంది. అమలాపురం రూరల్ లోకి ఏమో బండార్లంక వస్తుంది. ఐనవేల్లో నేదునూరు ఇవన్నీ కవర్ అవుతున్నాయి. నల్లమిల్లి అన్ని. ఓవరాల్ గా టోటల్ పాపులేషన్ ఎన్ని మండలాలు కవర్ అవుతున్నాయి అంటారు ఇప్పుడు మన ఇక్కడ నుంచి ఇచ్చే హెడ్ వర్క్స్ వల్ల? ఇవన్నిటి కూడా తలకాయ ఇది బాడీ అంతా వెనకాల ఉంది. మొత్తం మెయిన్ మేజర్ పార్ట్ అంతా తిన్నంతా మనం పెట్టాలి. కాలు చేతులు అక్కడ ఉంటాయి, కాలు చేతులు అక్కడ పని చేస్తూ ఉంటాయి, పని వాళ్ళు చేస్తారు. భోజనం మనం పెట్టాలి, ఫీడ్. ఖచ్చితంగా కోనసీమ చాలా మంచి నియోజకవర్గం అందరికి నీరెడుతుంది. అది తాగు నీరు ఇస్తుంది అన్నమాట. 11 మండల్స్ కవర్ అవుతున్నాయి సార్. దీంట్లో 11 మండలాలు కవర్ అవుతుంది. విడిపోతుంది సార్. అదే మీకు చెప్పిన సిపిడబ్ల్యూ స్కీమ్కి వెళ్ళిపోతుంది. మన ప్రాంతంలో స్థలం సేకరించడం అంటే చిన్న విషయం కాదు. స్వచ్ఛందంగా ఎవరో ముందుకు రారు. చాలా ప్రయత్నాలు చేస్తేనే కానీ ఈ స్థలాన్ని సమీకరించుకోలేకపోయాం మన ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని. కానీ వసంతవాడ రైతులు, పేరవరం రైతులు, ఈ భూమి గల వారు ముందుకు వచ్చి ఈ భూమిని మంచి ప్రాజెక్టుకి అందిస్తానంటున్నారు. మేము సహకరిస్తాం. ముందుకు రావటం అనేది చాలా గొప్ప విషయంగా నేను వారిని అభినందిస్తా ఉన్నాను. వారు ఇచ్చిన అవకాశం ప్రభుత్వం ద్వారా నిధులు ఇవ్వచ్చు. అందరూ నిధులు ఇచ్చినా భూములు అందించే పరిస్థితి లేదు. అటువంటి గొప్ప అవకాశం ఈనాడు మనకి ఒక ప్రాజెక్టు వసంతవాడ గ్రామంలో ఇక్కడ ఏర్పడింది. ఇది ఒక కొత్తపేట నియోజకవర్గానికి పరిమితం కాదు. కోనసీమలో ఉన్న 4 నియోజకవర్గాలకి, 11 మండలాలకి, దగ్గర 6-7 లక్షల ప్రజానీకానికి, 880 హ్యాబిటేషన్స్కి
ఇది ఒక వేదిక అయింది. అడ్వాన్స్ ద్వారా గోదావరి వాటర్ నీరు 75 MLD అంటే చాలా చాలా ఇక్కడి నుంచి త్రాగునీరు పెద్ద పైప్ లైన్ ద్వారా 2.61 TMC నీరు ఇక్కడ శ్రీకారం చూడు డ్రా చేసి ప్యూరిఫైడ్ వాటర్ పెద్ద డయా 4 అడుగుల డయా పైప్ కూడా అందించే కార్యక్రమానికి నేడు మన నియోజకవర్గం 2000 అనుకుంటా 13 అనుకుంటా చేయడం జరిగింది. పాలు రోడ్లు రెండు ప్రాజెక్టులు దగ్గర సుమారుగా ఈ 3 మండలాలు కవర్ చేస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడైనా శిలాపలకం వేసుకోలేదు. 55 కోట్లకి కూడా శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవం కానీ శిలాపలకం లేదు. శంకుస్థాపన కూడా ప్రారంభోత్సవం లేదు. ప్రారంభోత్సవం ఇంకొక నేను శంకుస్థాపన వాళ్ళు ప్రజల కార్యక్రమాలు అయ్యే సదుద్దేశం తప్ప. అదేవిధంగా ఈనాడు గొప్ప ప్రాజెక్టు ఇది మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి కూడా చంద్రబాబు నాయుడు గారి సహకారం ఈ ప్రాజెక్ట్ని ఒక వాటర్ చాలా అక్కడ